సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై కేసు నమోదైంది. సంతానం కోసం వచ్చిన దంపతులను మోసం చేశారని ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై పోలీసుల కేసు నమోదుకు సంబంధించి కారణాలు ఏమిటి? ఇద్దరు దంపతులు తమకు సంతానం కలగడం లేదని చెప్పి కూడా సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ను ఆశ్రయించారు. వాళ్ళకి అంటే ఐవీఎఫ్ విధానంలో సంతానం కలిగే విధంగా కూడా అక్కడ చికిత్స తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇటీవల మహిళ డెలివరీ అయింది. గర్భం దాల్చిన తర్వాత ఐవీఎఫ్ విధానంలో డెలివరీ అయ్యాక బాబు తరచూ అనారోగ్యం పాలవుతుండడంతో బేబీ శిశువుకి ఒక హాస్పిటల్లో చూపించారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో బాబుకు వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత క్యాన్సర్ గా చేరింది. అయితే మహిళ వైపు కానీ ఆమె భర్త వైపు వాళ్ళకి కానీ ఎవరికి కూడా క్యాన్సర్ లేకపోవడంతో ఈ శిశువుకి ఏ విధంగా క్యాన్సర్ సోకిందని చెప్పి కూడా దంపతులు వైద్యుడి వద్ద అనుమానం వ్యక్తం చేశారు. దీంతో డిఎన్ఏ పరీక్ష చేయించారు. డిఎన్ఏ పరీక్ష చేస్తే అటు మహిళది కానీ బాబుది కానీ ఎవరిది కూడా భర్తది కానీ ఎవరిది కూడా దంపతులకు సంబంధించిన డిఎన్ఏతో సరిపోలకపోవడంతో వాళ్ళ అనుమానం వచ్చి సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ఆశ్రయించారు. అయితే వాళ్ళు కూడా పొందరని సమాధానం చెప్పడంతో ఇక్కడ ఐవీఎఫ్ విధానంలో భర్త వీర్యం ద్వారా కాకుండా వేరొకరి వీర్యం ద్వారా కూడా అభివృద్ధి చేసి పిండంలో గర్భం దాల్చే విధంగా చేసినట్టు కూడా వాళ్ళ అనుమానం వచ్చింది. దీంతో గోపాలపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గోపాలపురం పోలీసులు ఆ ఫిర్యాదును స్వీకరించి ప్రస్తుతం సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులతో పాటు సికింద్రాబాద్ డీసీపీ నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్తో పాటు హైదరాబాద్ డిఎంహెచ్ఓ ఆర్డీఓ కూడా మూడు విభాగాలకు సంబంధించిన బృందాలు కూడా అక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా అంటే దాదాపు 4-5 గంటల నుంచి కూడా అక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ దీనికి సంబంధించి ఎవరైతే దంపతులు ఫిర్యాదు చేశారో వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా అక్కడ ఫైల్స్ తనిఖీ చేస్తున్నారు. ఐవీఎఫ్ విధానంలో ఏ విధంగా మొత్తం గర్భం దాల్చే విధంగా చేశారనే దానికి సంబంధించి మొత్తం వివరాలను కూడా సేకరిస్తున్నారు. అయితే వీళ్ళు ఆరోపణలు చేశారు. ఇక్కడ ఫిర్యాదులో పేర్కొన్నారు దంపతులు కూడా మేము తన భర్త వీర్యం నుంచి కాకుండా వేరే వాళ్ళ వీర్యం ద్వారా అభివృద్ధి చేసి తన పిండంలో గర్భం దాల్చే విధంగా కూడా చేశారని చెప్పి కూడా ఆ మహిళ ఏదైతే ఫిర్యాదు చేసి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా సదరు వైద్యురాలు ఎవరైతే ఈమెకు చికిత్స అందించారో ఆమె నుంచి పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎవరు కూడా వెల్లడించడం లేదట్టు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన డిఎంహెచ్ ఇచ్చినప్పటికీ డీసీపీ రష్మి పెరుమాల్ సంప్రదించినప్పటికీ వాళ్ళెవరు కూడా అందుబాటులో లేరు. ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఒకవేళ వాళ్ళు ఫోన్లు లిఫ్ట్ చేసినా లేకపోతే దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి ఏదైనా వివరాలు వెల్లడిస్తే ఏ విధంగా జరిగిందనే దానికి సంబంధించి విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇది ప్రాథమిక దశలోనే దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి దీనికి సంబంధించి వివరాలు వెల్లడించేందుకు కూడా వాళ్ళు కూడా చూపించడం లేదు. ప్రస్తుతం అయితే అక్కడ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ వద్ద క్లూస్ టీమ్ కూడా అక్కడికి చేరుకుంది. అక్కడ ఎందుకంటే మిగతా ఫైళ్లను కూడా పరిశీలిస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎందుకంటే కొంతమంది పోలీసులు కూడా సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తు జాగ్రత్త అక్కడ ఉన్న ఫైల్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఫైల్ వీళ్ళ దంపతులు ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ ఇప్పటికే స్వాధీనం చేసుకుని డీసీపీతో పాటు అక్కడ వైద్య ఆరోగ్యకు సంబంధించి ఎందుకంటే ఇది మెడికల్ టర్మినాలకు సంబంధించిన అంశం కాబట్టి వైద్య ఆరోగ్య తరఫున డిఎంహెచ్ఓ కూడా అక్కడ సంఘటన స్థలంలో ఉన్నారు. ఆయన వీటన్నిటి పరిశీలన జరుపుతున్నారు. అయితే ఐవీఎఫ్ విధానంలో ఏ విధంగా వీళ్ళకు దంపతులకు చికిత్స అందించారో వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. వీళ్ళు చేసిన ఆరోపణలో ఎంత వాస్తవం ఉందనే దానికి సంబంధించి కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే డిఎన్ఏకి సంబంధించిన రిపోర్ట్స్ కూడా అక్కడ పోలీసులకు అందజేశారు కాబట్టి పోలీసులు డిఎంహెచ్ఓ సమక్షంలో వాటన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళకి చికిత్స అందించిన వైద్యురాలను కూడా ఆమెను కూడా ప్రశ్నిస్తున్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలు ఏంటి, అసలు బేబీకి అనారోగ్యం పాలైన తర్వాత క్యాన్సర్ సోకిన తర్వాత చేసిన డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పారనే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఇది ఇంకా ప్రాథమిక దశలో ఉంది, దర్యాప్తు దశలో ఉంది. కానీ వాళ్ళు వివరాలు వెల్లడిస్తే పూర్తిగా సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. శర్మ, ధన్యవాదాలు శ్రీకాంత్.